హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యవసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడెందుకు? విచిత్రం కదా. గుర్తుపెట్టుకో, వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మమూ నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి, వాదన కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒక కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లుగా బ్రతికేయడం చాలా మంచిది. ఇది రాసి పెట్టుకో. నేనెందుకు నిరంతరం శ్రమించాలి అని నీ హృదయం నిన్ను అడిగితే నీ హృదయానికి ఇలా సమాధానం చెప్పు: నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవితం అంటారు. బద్ధకం, సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారు. అర్థమైంది కదండి? నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. నిజమే కదా? అయితే నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వం నీదైతే అది నీ చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది. నిజమే కదండి? అద్దం మన ముఖంతో మరకను చూపిస్తుంది. మరకను తుడుచుకుంటే గానీ అద్దాన్ని పగలగొట్టలేం కదా. అలాగే ఎవరైనా మన లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపించకూడదు. మనం బాధల్లో ఉన్నాము అంటే గడిచిన కాలంలో బ్రతుకుతున్నామని అర్థం. అదే ఆతృతతో ఉన్నామంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామని అర్థం. అదే ఆనందంగా ఉన్నామంటే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ వర్తమానంలో ఉన్నామని అర్థం. నిజమే కదా? నేను ఎందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను అని. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని. అర్థమైంది కదండి? గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలు వెతకకుండా ఉంటే చాలు. కోపంగా మాట్లాడితే గుణం కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో ఉంటారు. గుర్తుపెట్టుకో, జీవితంలో ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. ఎవరైతే తమ తప్పులు సరిదిద్దుకుంటారో వారు ఖచ్చితంగా కూడా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. అలాగే ఒక్క విషయం, స్త్రీకి మగవాడి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువే. స్త్రీ భర్త మరణించిన ఆత్మవిశ్వాసంతో సుఖంగానే జీవిస్తుంది. అదే మగవాడు భార్య మరణిస్తే దిక్కులేనివాడు అయిపోతాడు. అందుకే భర్త కన్నా భార్య వయసులో తక్కువ ఉండాలి అన్నారు మన పెద్దలు. గుర్తుపెట్టుకో, ఒక మనిషి చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మన మానాన మనం దూరంగా ఉన్నా కూడా పనిగట్టుకుని వచ్చి మరీ మనసును నొప్పించే మాటలు విసిరి మనల్ని అవమానపరిచి కించపరిచినప్పుడు. గుర్తుంచుకో, వీలైనంత వరకు కూడా ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు. ఎవరు ఉసురు కూడా కారణం అవ్వద్దు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అలాగే అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి? జీవితంలో ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు, కానీ మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది. మన నడవడిక చెబుతుంది కుటుంబం ఎలాంటిది అని. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిది అని. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో అని. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో అని. నిజమే కదండి?
డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నింటికీ కూడా నేనున్నానని భరోసా ఇస్తుంది. అవునా? డబ్బు అనేది గజ స్థలం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది, తులం బంగారం కోసం అక్క చెల్లెలను విడదీస్తుంది, 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని అవలీలగా ఆడిస్తుంది. నిజమే కదా? విలువ లేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నిజమే కదండి? నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధని పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వు. ఒక్క నిజం ఒక క్షణం మాత్రమే బాధపడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అని ఏ హీరోలు కూడా తాగరు. ఎందుకంటే హీరోలకు కోట్ల రూపాయలు ఇచ్చేంత స్తోమత ఆ కొబ్బరి తోట రైతుకు ఉండదు కాబట్టి. కానీ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొన్ని రకం కంపెనీలు కూల్ డ్రింక్స్ కోసం యాడ్లు చేస్తుంటారు. ఎందుకు? ఆ కంపెనీ వాళ్ళు కోట్లు ఇస్తారు కాబట్టి. డబ్బు కోసం చేసే వృత్తి వాళ్ళది, మంచి చెడు తెలుసుకునే పని మనది. అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బును సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్కబెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థమేంటో తెలుసా? నేను నిన్ను చూస్తున్నానని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. సంపాదన లేని మగవాడిని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా ఈ లోకం బ్రతకనివ్వదు. అవును కదండి? నచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు, తనివి తీరా ఏడిస్తే పిరికివాడంటారు, మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్ఠంటారు, తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు, కలుపుగోలుగా మాట్లాడితే వగరుబోతంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకంటారు, అలాగే నలుగురిలో ఉంటే తిరుగుబోతంటారు, మౌనం వహిస్తే చేతకానివాడంటారు, కాదని వాదిస్తే అతివాది అని అంటారు, ఏది ఏమైతే ఏంటిలే నాకెందుకు అని ఊరుకుంటే స్వార్థపరుడంటారు. ఎలా బ్రతకాలో ఎదురయ్యే లోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చేటట్లు బ్రతకడం అంటే మనము నచ్చినట్లు బ్రతకడమే. గుర్తుపెట్టుకో, ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే దానికి అంతం మరణం మాత్రమే. మనిషికి తప్ప మనసుకు చావు లేదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవి మన జీవితానికి నిజమైన ఆస్తులు. నిజమే కదండి? గుర్తుపెట్టుకో, భార్యను నిజంగా ప్రేమించే భర్త ఇలానే ఉంటాడు. భార్యను ఇష్టపడే భర్త ఎప్పుడూ తన భార్యను నియంత్రించాలని కోరుకోరు. తన భార్య ఇష్టాలను మరియు కోరికలను గౌరవిస్తాడు. భార్యను ఎవరు ముందు కూడా కించపరచడు. తన ఇష్టానికి అనుగుణంగా భార్యను మారిపోవాలని ఎప్పుడూ కూడా ఫోర్స్ చెయ్యడు. నిజమే కదండి? చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.